హలో అండి, వెల్కమ్ టు శోభాస్ కిచెన్. ఉగాది వస్తుంది కదండి, అందుకే మీకోసం నేను ముందుగానే మన ఉగాది స్పెషల్ బొబ్బట్లు, అదే అండి మన భాషలో బచ్చాలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఉగాది అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది బొబ్బట్లు. ఈ బొబ్బట్లని చాలామంది రకరకాలుగా వెరైటీగా ట్రై చేస్తూ ఉంటారు. కానీ ఈ ఉగాదికి నేను చెప్పినట్టు యాజ్ ఇట్ ఈస్గా చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతాయి. ముందుగా మీరు ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి. మీరు ఫస్ట్ టైం ఆ వీడియో చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పుడు బచ్చాల ప్రిపరేషన్ చూసేద్దాం. ఫస్ట్ మీరు ఒక గిన్నెలో 1/4 కిలో మైదా పిండిని తీసుకొని కొద్దిగా ఉప్పు, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిగా వాటర్ పోస్తూ పిండిని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో శనగపప్పుని తీసుకొని ఉడకపెట్టుకోవాలి. అది ఉడకగానే పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన ఆ పప్పుని మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని అందులో ఒక 250 గ్రామ్స్ బెల్లాన్ని వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని కరగనివ్వాలి. సో అది మనకి పాకంలాగా ఫామ్ అవుతుంది. ఇలా మరుగుతున్న పాకంలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకొని ఇక్కడ చూపించినట్టు ఈ కన్సిస్టెన్సీ వచ్చేలా కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్న పప్పుని ఈ పాకంలో వేసుకొని చక్కగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. కొద్దిసేపు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఈ పాకం అంతా దగ్గర పడుతుంది. సో దీన్ని మనం పూర్ణం అని కూడా అంటాం. నెక్స్ట్ మనం కలిపి పక్కన పెట్టుకున్న పిండిని తీసుకొని చిన్న పూరి ముద్దలుగా చేసుకోవాలి. మనం ముందుగానే పిండిని కలిపి పక్కన పెట్టుకున్నందుకు మనకి పిండి అనేది చాలా సాఫ్ట్గా అవుతుంది. సో మనకి బొబ్బట్లు ఒత్తుకోవడం చాలా స్మూత్గా అయిపోతుంది. ఇప్పుడు ఒక్కొక్క ముద్దని తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్లు ఆయిల్ కవర్ మీద అయినా కానీ, ఆయిల్ పేపర్ మీద అయినా కానీ చేతికి కవర్కి కొంచెం ఆయిల్ రాసుకుంటూ పిండి ముద్దల్ని ఒత్తుకొని అందులో పూర్ణం ముద్దని పెట్టుకొని ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ బొబ్బట్లుగా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న బొబ్బట్లని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక కొద్దిగా నెయ్యి వేసుకొని బొబ్బట్లని 2 సైడ్స్ మంచిగా కాలేలా కాల్చుకోవాలి. అంతే అండి, మన ఉగాది స్పెషల్ టేస్టీ బొబ్బట్లు రెడీ. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా కుదిరిందో మాకు కమెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.